ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయింది సార్. తీసుకుపోయి ఏం చేసిండు, నా బిడ్డ కూడా ఏడవలేదు, నాకేమైతుందని కూడా చెప్పలేదు. అమ్మ వచ్చినాక నాన్నమ్మ చెప్పుకుంటే ఏడ్చుకుంటే చెప్పితే మా హాస్పిటల్కి ఎత్తుకొచ్చినాం సార్. ఎత్తుకొచ్చేరాక మాకు తెలియలేదు. మేడం డాక్టర్ చూసి పాప ఏందమ్మా ఇలా ఉంది, వాడు మనిషా పశువా ఘోరమా, ఇంత అన్యాయంగా పాల్పడ్డాడని చెప్పేరాక మాకు తెలియదు సార్. ఆడుకుంటుంది మా పాప రోజులాగానే పోతుంది అనుకున్నాను తప్ప వాడు ఇంత పని చేశాడు అనుకోలేదు సార్. మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి మీరు. వాడిని వెంటనే శిక్ష చేయాలి, మాకు వెంటనే న్యాయం కావాలి సార్. వెంటనే న్యాయం కావాలి. ఏం తెలియని పసిగుట్టు మీద ఇంత అత్యాచారం చేస్తే ఎదిగిన నా బిడ్డ 10 ఏళ్ళకు ఉంది. నా బిడ్డకి న్యాయం ఎలా ఉంది? రోడ్డు పైన ఎలా జరుగుతుంది నా బిడ్డ? ఏం తెలియదు నా బిడ్డ రాత్రంతా నిద్ర వాళ్ళు గొడ్డు మొత్తుకున్నట్టు మొత్తుకొని అమ్మా నొప్పి నొప్పి అని అల్లాడుతుంది. నా బిడ్డ పడ్డ గోస వాడుకోవాలి, వాడిని శిక్షించాలి, ఆ బాధ వానికి తెలవాలి, ఆ నొప్పి వానికి తెలవాలి, వాడిని తిరిగియాలి తీయాలి, వాడిని శిక్షించాలి, వాడిని ఉరిగియాలి. ఆ న్యాయం గవర్నమెంట్ చేస్తే చెప్తున్నా, మీకే చెప్తున్నాం సార్. ఉరిగియాలి, నా పేరు నరేంద్ర అన్న. నా ఇంటి దగ్గర ఆడుకుంటున్నాం. మా పాపను అన్యాయంగా తీసుకొని పోయి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని పోయి వాడు ఖరాబ్ చేసిండు అన్న. నాకు న్యాయం జరగాలి. నా పాప ఇప్పుడు మొత్తం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్ ఉంది సార్. ఇంటి దగ్గర నమ్మిపోయిన పిల్లనాడు ముసలోడు తీసుకొని పోయి ఇంతగానో డబ్బు చేస్తే రేపు నాకు పిల్లలు ఎంత మంచి ఊరు కదా సార్. నాకు ఎటువంటి న్యాయం కావాలి సార్. అది ఎటువంటి ఉరిదిస్తారా, లేకపోతే మాకు అవన్నీ పయించితే మేమన్నా చంపుకుంటాం, సాదుకుంటాం, ఎట్లా చేస్తాం. మాకు మాత్రం న్యాయం కావాలి సార్. నా పిల్ల పరిస్థితి బాగాలేదు, అంతకు మించి నేను ఏం చెప్పలేను సార్. నాకైతే ప్రభుత్వం అయినా ఏదైనా నాకు మంచి మొత్తం నా పరిస్థితి బాగా చేస్తే, నా పిల్లలు మంచిగా ఉంటే నాకు చాలు సార్. అంతకన్నా మించి మేమేం కోరుకునేది లేదు సార్. అందులో ఎట్టు తక్షణం ఊరైతే చేయాలి సార్.